ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ సీనియర్ నేత కోన శ్రీశైలం గౌడ్ తీవ్రంగా ఖండించారు. పార్టీపై జరుగుతున్న ఆరోపణలు రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నవని ఆయన వ్యాఖ్యానించారు. మైనంపల్లిపై ఆరోపణలు చేసే నైతిక హక్కు వివేకానందకు లేదని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి గాలికి వదిలేసిన వివేక్ కాంగ్రెస్ అభివృద్ధిపై మాట్లాడటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో 3 కార్పొరేషన్లు మావేనన్న కోన శ్రీశైలం గౌడ్తో మా రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఇటీవల మైనంపల్లి కేటీఆర్ పై ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. దానిపై బీఆర్ఎస్ నుంచి కూడా వివేకానంద ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. దీనిపై మనతో మాట్లాడడానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ మనతో పాటు ఉన్నారు. శ్రీశైలం గౌడ్ గారు చెప్పండి, ముఖ్యంగా మీ నియోజకవర్గమే, ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే బీఆర్ఎస్ఏ అభివృద్ధి చేసింది హైదరాబాద్ను. అందుకే హైదరాబాద్లో ఎక్కువ సీట్లు మాకే పట్టం కట్టాయి. మేము ప్రజా పోరాటాలు చేస్తుంటే ఓర్వలేక మైనంపల్లి కేటీఆర్పై విమర్శలు చేశాడని నిన్న వివేకానంద ఆరోపించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వద్ద ఆరోపణలు చేస్తుండో ముందుగా ఆయన కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఏం చేసిండో ఈ యొక్క 3 సార్లు గెలిచి ఈ యొక్క 12 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా ఏమని తెచ్చినవి ఉంటే ఛాలెంజ్ చేయమని నేను ప్రజలకు ఉపయోగపడేటి ఇవి తీసుకొచ్చినాను. నేను మాజీ ఎమ్మెల్యేగా నన్ను స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించిన కుత్బుల్లాపూర్ ప్రజలు వారికి 2009 నుంచి 14 వరకు ఒక 40,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. రాజీవ్ గృహకల్ప ఇందిరమ్మ ఇండ్లు, 25,000 పట్టాలు ఇప్పించినాం, 200 అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా 200 ఆయాలు, రేషన్ కార్డులు ఇప్పించినాం. మరి ఈ ఆయంలో ఒక రేషన్ కార్డు రాలేదు. ఎవరికి కూడా ఎటువంటి ఉపాధి పథకం మీద తెచ్చిచ్చింది లేదు అక్కడ. కాకపోతే ఏంటంటే కాన్స్టిట్యున్సీని గాలికి వదిలేసి బీఆర్ఎస్ ఫ్లోలో గెలుస్తూ నేను హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పడం జరుగుతుంది. మరి అందుగురించే ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి కాదు. మొన్న ప్రభుత్వం ఏర్పడంగానే పోయి బేరసారాలు చేసిండు, నాకు మంత్రి ఇస్తే నేను వస్తాను. వాళ్ళందరూ చెప్పేసారు మంత్రి ఇచ్చేది లేదు మీకు, ఇది నేషనల్ పార్టీది, ప్రాంతీయ పార్టీ కాదు, తీసుకొని మీకు మంత్రి చేయడానికి అని చెప్పినప్పుడు మరి ఆయన రావడం మానుకోండు. మరి అటువంటప్పుడు ఈ పార్టీలకి ఎందుకు వస్తుందని చెప్పి అడిగినావు. ఇవాళ ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కాదు బాబు, జాగ్రత్త ఉండు. నువ్వు ముందు నీ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ తెలుసుకో. ఇవాళ ఫోన్లు లేపుతలేవు, ప్రజలకు గెలుస్తలేవు, నువ్వు బస్తీలలో తిరుగుతలేవు, కాకపోతే ప్రెస్ మీట్లలో కనబడుతున్నావు. పొద్దున 10-11 గంటలకు కనబడితే దాని తర్వాత మళ్ళీ ఫోన్లు లేపేది లేదు. ముందుగా నీ బస్తీలో నీ యొక్క కాన్స్టిట్యున్సీ ఏం డెవలప్మెంట్ చేసినావో దానికి ఛాలెంజ్ నేను చేస్తున్నా, ఏడొచ్చి కూర్చుందని మాట్లాడదాము, నేను మాట్లాడతా. అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు తన కూడా పొద్దున్న లేకపోయి కూర్చొని ఆయనతో పనులు చేపించుకునేవాడిని. ఇవాళ మైనంపల్లి హనుమంతరావును విమర్శించే స్థాయి కూడా కాదు. ఖబర్దార్, ప్రజలే నీకు బుద్ధి చెప్తారని చెప్తా ఉన్నాను. కేటీఆర్ కాళ్ళు పట్టుకున్నాడు మైనంపల్లి, అలాంటి ఆయనకు విమర్శించే నైతిక హక్కు లేదు, వెంటనే వెనక్కి తీసుకోవాలి ఆ వ్యాఖ్యలని డిమాండ్ చేశారు. ఒకటి, రాజకీయ ఎవరు కాళ్ళు ఎవరు మొక్కుతారో ప్రజలు గమనిస్తూ ఉర్రు. ఈయన ఎవరి కాళ్ళు మొక్కిండు, ఆయన ఎవరి కాళ్ళు మొక్కిర్రు. ఈయన ఈరోజు అవసరాల కొరకు ఇవన్నీ చెప్తా ఉన్నాడు, ఆయన ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. సో హైదరాబాద్లో రేపు ఎలా ఉండబోతుంది మీకు బీఆర్ఎస్కు? మాకు బీజేపీకే పోటీ ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ పోతుంది. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. కార్పొరేషన్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు ఒక్కొక్కటి, 4th సిటీ అనేది కూడా మరి బ్రహ్మాండమైన 4th సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3 కార్పొరేషన్లు చేసిర్రు. సైబరాబాద్ కార్పొరేషను, అదేవిధంగా మల్కాజ్గిరి కార్పొరేషను, అదేవిధంగా హైదరాబాద్ కార్పొరేషను ప్రజల సౌలభ్యం కొరకు మరి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కావాల్సిన మౌలిక సదుపాయాలకు కూడా మరి మొన్న ఈ యొక్క 3 కార్పొరేషన్లో కూడా 1,000 కోట్ల రూపాయలతోని శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పి. ఒకప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఇప్పటి సీఎం అప్పుడు ఉన్నారు, పదే చెప్తున్నారు, నన్ను మల్కాజ్గిరి ఎంపీలు ప్రజలు నన్ను ఆదరించారు, ఎంపీగా గెలిపించారని. సో మీది కూడా అదే నియోజకవర్గం కాబట్టి పార్లమెంట్ కిందకి వస్తుంది. సో మీరు సీఎం గారి దగ్గర ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్లాన్ చేశారు, ఇప్పటివరకు ఏమైనాయి, భవిష్యత్తులో ఏం పెండింగ్ ఉన్నాయి? మరి రేవంత్ రెడ్డి గారు ఎంపీ నిలబడ్డప్పుడు నేను మల్కాజ్గిరి జిల్లా ప్రెసిడెంట్ ఉండి, అదేవిధంగా ఎలక్షన్ టైంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా కూడా నేనున్నా. మరి ఎన్నికలు గెలిచిన తర్వాత కూడా మరి ఎప్పుడు కూడా మల్కాజ్గిరి కన్నతల్లి లాంటిదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కొడంగల్ ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి ప్రజలే నన్ను ఇక్కడ
నిలబెట్టిరు కాబట్టి నేను ఎంపీనై ఢిల్లీకి పోయి పిసిసి అధ్యక్షునై ముఖ్యమంత్రి అంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ వల్ల చాలా అందులో వారి యొక్క బ్లెస్సింగ్ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. సో అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి అయినాక మొన్న కూకుట్పల్లి మీటింగ్ అయినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా మా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి 200 కోట్ల రూపాయలు ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమం ఇచ్చినప్పుడు ఆయన కూడా నవ్వుతూ శ్రీశైలం గౌడ్ గారు నేను మల్కాజ్గిరిలో ఎక్కడ ఏమున్నా అందరికీ ముందు ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేసే దిశగా నేను పనిచేస్తానని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే తరహాలో పనిచేయడం జరుగుతుంది. మరి ఉన్న అన్ని ప్రాంతాల కన్నా మల్కాజ్గిరి ఎక్కువ డెవలప్ అవుతుందని కూడా నేను చెప్తాను. సో ఇది మొత్తం మీద వివేకానందకు ఎలాంటి అర్హత లేదు, మైనంపల్లిని కానీ ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక హక్కు లేదని కూన శ్రీశైలం గౌడ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ కుమార్తో రాజ్ కుమార్ గౌడ్, 9 ప్లేస్ న్యూస్, హైదరాబాద్.